రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్లో జరిగిన ఫంక్షన్ లో చోరీ జరిగింది. బంధువుల ఫంక్షన్ కి హాజరైన వ్యక్తి కారులో నుంచి బంగారు నగదు అపహరణకు గురైంది. ఫంక్షన్ నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో కారు అద్దాలు పగలగొట్టి ఉండడం గమనించిన బాధితుడు శ్రీకాంత్ 15 తులాల బంగారం 20,000 నగదు అపహరణకు గురైనట్లు నిర్ధారించుకుని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫంక్షన్ కోసం లైటింగ్ వేయడానికి వచ్చిన వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడి ఉంటాడని బాధితుడు శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు కార్తిక్ అండి. నేను ఉండేది బుద్వేల్ రాజేంద్రనగర్ దగ్గర. ఇక్కడ మా అక్క వాళ్ళ కూతురు మ్యారేజ్ అనేసరికి ఇక్కడ అత్త కూతురు వచ్చాం. 9th నైట్ తర్వాత అయ్యే టైంలో మేము ఈ షెడ్ వెనుక కార్ పార్క్ చేసినప్పుడు అరౌండ్ 10 o'clock ఆ కార్ లో కొంచెం బ్యాగేజ్ ఉండే, బ్యాగేజ్ లో గోమౌంట్ అవన్నీ ఉంది. ఆ టైం 11:30 ఆ టైంలో మేము వెళ్ళే టైం చూసేసరికి గ్లాస్ బ్రేక్ అయ్యి ఉంది, ఇలా కార్ గ్లాస్. అది చూసుకొని ఇమీడియట్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10 to 12 తులాస్ గోల్డ్